హలో పిల్లలు, మన కథల ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ మనం మహాభారతం మరియు భగవద్గీతను సరదాగా సులభంగా నేర్చుకుంటాం. చాలా కాలం క్రితం హస్తినాపురం అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని కురువంశానికి చెందిన ధైర్యవంతమైన రాజులు మరియు జ్ఞానవంతులైన మహానుభావులు పాలించేవారు. ఇక్కడే మహాభారత కథ ప్రారంభమవుతుంది. రాజు శంతను ఒక గొప్ప మరియు ధర్మపరుడైన రాజు. ఆయన గంగాదేవిని వివాహం చేసుకున్నారు. వారికి జన్మించిన కుమారుడు భీష్ముడు సత్యం మరియు త్యాగానికి ప్రసిద్ధి చెందిన మహావీరుడు. భీష్ముడు పాండవులు మరియు కౌరవులందరికీ తాతయ్య అయ్యాడు. మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. ఆయనే ధృతరాష్ట్రుడు, పాండుడు మరియు విదురుడు అనే ముగ్గురు సోదరుల తండ్రి. ఈ ముగ్గురు సోదరులే ఈ గొప్ప కథకు మూలమయ్యారు. ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడైనా అతనికి చాలా మంచి హృదయముండేది. అతని భార్య గాంధారి తన భర్తతో కలిసి బాధను పంచుకోవడానికి తన కళ్లను కప్పుకుంది. వారికి 100 మంది కుమారులు జన్మించారు. వారిని కౌరవులు అని పిలిచేవారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు, గర్వం మరియు అసూయతో నిండినవాడు. రాజు పాండుడు దయగల మరియు ధైర్యవంతమైన రాజు. ఒక శాపం కారణంగా అతనికి సంతానం కలగలేదు. కాని అతని భార్య కుంతికి దేవతల ఆశీర్వాదం లభించింది. అలా పాండవులు జన్మించారు. సత్యం మరియు ధైర్యానికి ప్రతీకలు అయిన వీరులు. యుధిష్ఠిరుడు నిజాయితీ మరియు జ్ఞానం కలవాడు. భీముడు చాలా బలవంతుడు మరియు నమ్మకమైనవాడు. అర్జునుడు ధైర్యవంతమైన యోధుడు, శ్రీకృష్ణుని అత్యంత స్నేహితుడు. నకులుడు అందగాడు మరియు దయగలవాడు. సహదేవుడు తెలివైన మరియు ప్రశాంత స్వభావం కలవాడు. ఇప్పుడు వస్తున్నారు శ్రీకృష్ణుడు. ఆయన అర్జునుని మార్గదర్శి, స్నేహితుడు మరియు గురువు. పాండవులు ఎప్పుడూ ధర్మమార్గంలో నడవడానికి ఆయన సహాయం చేశాడు. తరువాత కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునునికి భగవద్గీతను ఉపదేశించాడు. ద్రౌపది 5 పాండవుల భార్య. ఆమె ధైర్యం మరియు భక్తితో నిండిన మహారాణి. కష్టమైన సమయాల్లో కూడా ఆమెకు శ్రీకృష్ణుడిపై ఉన్న విశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. కర్ణుడు ఒక గొప్ప యోధుడు. అతను కుంతీదేవి కుమారుడే అయినప్పటికీ చాలా సంవత్సరాల వరకు అది తెలియలేదు. అతను దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా చివరి వరకు ధైర్యంగా యుద్ధం చేశాడు. చివరికి కురుక్షేత్ర మహాయుద్ధం ప్రారంభమైంది. ఇది సత్యం మరియు అసత్యం మధ్య జరిగిన యుద్ధం. ఆ యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునునికి జీవితం గురించి గొప్ప జ్ఞానం చెప్పిన పవిత్రమైన భగవద్గీతను ఉపదేశించాడు. పిల్లలు, ఇప్పుడు మీరు మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలను తెలుసుకున్నారు. తదుపరి ఎపిసోడ్లో వారి అద్భుతమైన కథలు మరియు భగవద్గీతలోని జ్ఞానాన్ని తెలుసుకుందాం. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.